శతాబ్దాల క్రితం దేవతలు నిర్మించిన ఒక రహస్య కాలచక్రం సమయాన్ని నియంత్రించే శక్తి భూమి నుండి అదృశ్యమైపోయిందనే పురాణం ఉంది. ఆ కాలచక్రాన్ని కనుగొనేవాడు దేవుని కృపను పొందుతాడని, కాని దాన్ని నియంత్రించాలనుకునేవాడు సమయమే అతడిని నాశనం చేస్తుందని శాస్త్ర పురాణాలు హెచ్చరిస్తాయి. వందల ఏళ్ల తరువాత ఆధునిక పురావస్తు శాస్త్రవేత్త అర్జున్ ఎడారి లోతుల్లో ఒక పురాతన సూర్య గడియారంపై విచిత్రమైన వెలుగులు కనిపించడం గమనిస్తాడు. ఆ శిలాశాసనాలు చదివే కొద్దీ కాల సంచికలు వెలుగులోకి వస్తాయి. మరచిపోయిన దేవాలయాలు, గగనంలో తిరిగే భారీ కాల చక్రాలు, కాలపు గంటలు మోగుతున్న ప్రతిధ్వని. అర్జున్ గతాన్ని తాకగానే ఇసుక అలలన్నీ బంగారు వెలుగులా మారి అతడిని ఒక అద్భుతమైన లోకంలోకి లాక్కుంటాయి. అక్కడ దేవాలయ శిథిలాలు పరవళ్లు తొక్కుతూ తేలుతాయి, గగనంలో కాలచక్రాలు తిరుగుతాయి, అంతరిక్ష కాంతి స్తంభాలు ఆలయ ద్వారాలపై కురుస్తాయి. అర్జున్ కాలమే దేవుని రూపమని గ్రహిస్తాడు. అతడు కాలాన్ని అర్థం చేసుకోవడమే లక్ష్యం, దాన్ని నియంత్రించడం కాదు. కాని మానవ అహంకారం అతడిలో మెరుగుపడుతూనే ఉంటుంది. కాలాన్ని మార్చితే గతపు తప్పులను సరిచేసుకుని ప్రపంచాన్ని రక్షించగలననే నమ్మకం. అప్పుడు దేవుని స్వరం విరుచుకుపడుతుంది. నీదైనది కాదాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించకు. సమయం దేవుడి ముఖం. ఒక్క క్షణంలో కాంతి పేలిపోతుంది. గడియారపు గేర్లు అనంతంలో చెల్లాచెదురైపోతాయి. అర్జున్ తన గతాన్ని విడిచిపెట్టినప్పుడే మాత్రమే తిరిగి జీవలోకానికి చేరుకుంటాడు. చివరికి కాలచక్రం శాశ్వతంగా మూసుకుంటుంది. ఇది మనిషి గుర్తుంచుకోవలసిన ఒకే సందేశం మిగిలిపోతుంది: సమయాన్ని గెలుచుకోలేం, కానీ అర్థం చేసుకోవచ్చు.